Hey, hi Anusha, congratulations. Congratulations for your visa. Super, super, super happy. Yeah, no, thank you so much. It's all because of you. నథింగ్ అబౌట్ మీ. నువ్వే కష్టపడ్డావు, నువ్వే చేసుకున్నావు. సో ఇంటర్వ్యూ పాస్ అవ్వడం అంటే జోక్ కాదు. చాలా టఫ్గా నడిచింది ఈసారి టీ సైడ్. సో Yeah. ఆల్మోస్ట్ నీతో పాటు ఉన్న స్టూడెంట్స్ ఆల్మోస్ట్ క్లియర్ చేయలేదు. యూనివర్సిటీ ఆస్ టు టేక్ ద రిఫండ్. Oh, యు ఆర్ వెరీ లక్కీ అండ్ కుదిరింది నీకు. థ్యాంక్స్ థ్యాంక్స్ yeah. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఆల్. సో టెల్ మీ అనుష, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. లైక్ ఎక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్, స్కూల్ ఐ మీన్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్, మీరు జాబ్ కూడా చేశారు కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అది తెలియాలి. Myself, I'm Anusha. I have completed my తెలుగు schooling. తెలుగు తెలుగు స్కూలింగ్ Okay. అక్కర్లేదు. కాలేజ్ ఏ కాలేజీలో కంప్లీట్ చేసావు? నేను కాలేజ్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ నుండి డిగ్రీ పాస్ అవుట్ అయ్యాను. ఓకే ఒక 6-7 months లోనే హ్యావ్ ప్లేస్డ్ ఇన్ యాక్సెంచర్. ఓకే నాకు యాక్సెంచర్ లో జాబ్ వచ్చింది. 1.5 year ఎంఎన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఎప్పటి నుండో ఐ వాస్ థింకింగ్ టు ప్లాన్ అబ్రాడ్ మాస్టర్స్ చేయడానికి సిన్స్ 2023. బట్ కొన్ని చేంజెస్ వల్ల జాబ్ రాగానే జాబ్ సైడ్ వెళ్ళిపోయి ఆఫ్టర్ ఐశ్వర్య అప్రోచింగ్ శైలజ ఫ్లైబోర్డ్ నాకు మళ్ళీ చెప్పింది ఒకసారి ట్రై చేయకి ట్రై అని చెప్పి. సో ఆన్ వెరీ స్పాట్ డెసిజన్ నేను మీకు కాంటాక్ట్ అయ్యాను అప్పుడు. అంటే నువ్వు వచ్చినప్పుడు కూడా యూఆర్ నాట్ రెడీ ఫర్ అని నా ఫీలింగ్ యాక్చువల్లీ. వెళ్దామా, Yeah. పోదామా, చేద్దామా చాలా సార్లు ఆలోచించి వచ్చా. సో ఇక్కడ జాబ్ చేస్తున్నా కదా, సో మల్టిపుల్ థాట్స్ ఉన్నాయి అనమాట. అవసరమా ఇప్పుడు, ఆల్రెడీ ఒక దాంట్లో వర్క్ చేస్తున్నాం, ఇందులోనే గ్రోత్ ఉంటుందేమో అని. బట్ ఆల్వేస్ ఐ టు హ్యావ్ అబ్రాడ్ పోవాలి, మాస్టర్స్ చేయాలి, కెరీర్ ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండొచ్చు అని చెప్పి ఎప్పటి నుండో ఉండే. బట్ ఇట్ ఆల్ హ్యాపెండ్. డ్రీమ్ ని చంపుకోకుండా సరే ఏదైతే ఏదైనా ఐ మీన్ ద ఏజ్ లెట్ మీ డూ దిస్ అనుకున్నాం. రైట్, కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో అనుష 2023 పాస్డ్ అవుట్, 1.5 year ఎక్స్పీరియన్స్. సో మీరు మా దగ్గరికి వచ్చింది ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ సెప్టెంబర్ అక్టోబర్ అనుకుంటా. అక్టోబర్ 6th నేను ఎగ్జాక్ట్ గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సో అక్టోబర్ 6th అండ్ టుడే ఇస్ అరౌండ్ డిసెంబర్ 17th 19th. వీసా వచ్చి 2 days అవుతుందేమో. సరేలే ఏదైనా ఒక నవంబర్ డిసెంబర్ 2 months గేమ్. 2 months గేమ్. సూపర్. సో అనుష, మీరు రావడం మేము కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు లైక్ నీకు మల్టిపుల్ యూనివర్సిటీస్ ఆఫర్ చేసి ఉంటాం. సో అవునవును. సో ఎనీ ఫోర్స్ ఫ్రమ్ అవర్ సైడ్ టు చూస్ దిస్ యూనివర్సిటీ ఆర్ యూ పిక్డ్ దిస్ యూనివర్సిటీ? లేదు, నాకు టీసైట్ కోవెంట్రీ హెడ్ఫోర్డ్షైర్ ముందు నుండే ఇట్స్ ప్లాన్ అన్నమాట, బిఫోర్ అప్రోచింగ్ యూ ఆల్సో. ఓకే ఎనీవే ఇంకా అన్ని 3 కంపేర్ చేసుకుంటే ఐ ఫెల్ట్ టీసైట్ మేబీ బెటర్ ఉంటుంది ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ అనిపించి ఐ హావ్ చూజన్ ద డెసిషన్. సూపర్. సో మా సైడ్ నుంచి ఆఫర్స్ ఇచ్చామా? నువ్వు అడిగిన యూనివర్సిటీస్ యూ గాట్ ఆఫర్? యా 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 కూల్. ఫస్ట్ ఇదే నాకు ఇంకా సజెస్ట్ చేశారు. సూపర్. సో ఆఫర్ వచ్చింది, ఫీజ్ కట్టావు, లోన్కి వెళ్ళావు అనుష ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. లోన్ సైడ్ టీమ్ నుంచి ఏమైనా సపోర్ట్ దొరికిందా? యా అన్న రైట్, వాళ్ళు support చేశారు. సూపర్. లోన్ 35 తీసుకున్నామా? 30 అవునా 35 35 తీసుకున్నాం. సో ఫీజ్ కట్టారు, క్యాష్కి సబ్మిట్ చేస్తాం. క్యాష్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ ఇట్ ఈస్ గోయింగ్ స్టిల్ టఫ్, కష్టంగానే Yeah, ఉంది. సో సో యూ ఆల్మోస్ట్ నీకు ఎంత లక్ అంటే 3 times ఇచ్చావు. ఫస్ట్ 2 times నీ మిస్టేకే లేదు, హానెస్ట్లీ. సో గివ్ మీ ఎ స్మాల్ రివ్యూ. రేపనే అంటే స్టూడెంట్స్ ఎవరైనా క్లియర్ చేయాలనుకుంటే వాట్ యూ వాంట్ టు సే దెమ్, హౌ యూ క్రాక్డ్ ఇట్ అండ్ ఆల్? ఓన్లీ ద పాయింట్ ఇస్ కాన్ఫిడెన్స్ అన్న. లైక్ అక్కడ ఉన్న క్వశ్చన్స్ మనకు కొంచెం ట్రిక్కీగా అనిపిస్తాయి, బట్ మనకు వాటి అన్నిటి ఆన్సర్స్ ఆల్రెడీ తెలిసి ఉంటాయి. ఓకే లైక్ ఆ క్వశ్చన్ అడిగే వే ఈస్ డిఫరెంట్, బట్ వీ కెన్ ఆన్సర్ దెమ్. ఓకే కొంచెం డిఫరెంట్ ఉండి పీస్ఫుల్ మైండ్ తో చదివితే వీ కెన్ క్రాక్ ఇట్ ఈజీలీ. ఓకే. సో టీమ్ సైడ్ నుంచి సపోర్ట్ ఏమైనా దొరికిందా నీకు ఇంటర్వ్యూకి అట్లా అనుష? యా అన్న, నవ్య గారు లాట్ లైక్ మార్క్స్ తీసుకోవడం కానీ, షెడ్యూల్ చేయడం ఇంటర్వ్యూస్, సో చేయడం కూడా. మార్క్స్ నడిచినాయి మీకు ఖచ్చితంగా? యా మార్క్స్. సో ఓకే, క్యాష్ వచ్చింది ఫైనలీ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఎప్పుడు వచ్చింది? నవంబర్ ఎండింగ్ అట్లా వచ్చింది అనుకుంటా కదా, డిసెంబర్ ఫస్ట్. నవంబర్ ఎండింగ్ వచ్చింది. వీసాకి హైదరాబాద్ వెళ్ళావు. ఇట్ వాస్ క్వైట్ ఈజీ ఆఫ్టర్ క్యాష్, ఐ థింక్ వెరీ ఈజీ. You just went there, you submitted the documents, you came back and you got the visa. అంతేనా? ఏమన్నా డిఫికల్టీ, ఏమైనా ఇబ్బంది అనిపించిందా? లేదన్న, బట్ ఐ వాస్ నర్వస్ యాక్చువల్లీ. ఇమిగ్రేషన్ వెళ్ళినప్పుడు వీసా అప్లికేషన్ వెళ్ళినప్పుడు కొంచెం భయం అనిపించింది. బట్ మిమ్మల్ని కూడా నేను కన్ఫర్మేషన్ కోసం అడిగాను, అన్నయ్య వస్తుంది కదా అని. విత్ ఇన్ 4 days ఐ గాట్ మై వీసా. ఐ టోల్డ్ యూ దిస్ నో. యా తగ్గేది. అస్సలు సమస్య చెప్పాం కదా, నువ్వు సబ్మిట్ చేసిన రోజే చెప్పా కదా. యా మీరు చెప్పినారు. సాల్వ్. నాకంటే
ఎక్కువ కాన్ఫిడెంట్ ఉంటే దట్ ఐ విల్ గెట్. ఇట్స్ జెన్యూన్ ఫైల్. ప్రాపర్ ఫైల్. పక్కా వస్తది. ఏం మిస్ అయింది? పర్ఫెక్ట్ ఫైల్ అది. ఆ! ఓకే. సో, చేసాం గదా! సో, నో ప్రాబ్లమ్. సో, హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అన్సర్ అనుష. థాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ద టీమ్. థాంక్స్. సో, అనుష గివ్ మీ ఎ ఫైనల్ రివ్యూ. సో, రేపనే రోజు శైలజ ఫ్లై అబ్రాడ్‌తో ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి వాట్ యూ వాంట్ టు సే? I only say Sai Tejana makes everything possible. Whatever the situations might, you'll handle it with very smooth way. And ఇంకేంటంటే మెయిన్ గా మనం ఏ పనైనా చేసేసుకోవచ్చు మిమ్మల్ని అప్రోచ్ అయితే. మనం ఎవ్రీడే మీకు పిన్ చేయాల్సిన అవసరం ఉండదు. మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అన్నయ్య వర్క్ అవుతుందా లేదా అని అడగాల్సిన అవసరం ఉండదు. ఎవ్రీథింగ్ యుల్ టేక్ ఇట్స్ యువర్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. నా విషయంలో అయితే అదే జరిగింది. లైక్ నేను అటు జాబ్ మేనేజ్ చేసుకుంటా, ఇక్కడ ఇది అయితే మేనేజ్ చేయలేకపోతుండే వితౌట్ యూ. సో I would say you will make everything happen easily and smooth. Thank you. Thank you so much. Thanks, Anusha. Keep trusting, keep referring us.